హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 3వ భాగం విందాం. ఎవరా క్షత్రియ యువకులు? క్షత్రియ అన్న మాట నేనెన్నడూ వినలేదే అంటూ సర్పనాయకుడు యువతులిద్దరికేసి తల తిప్పి చూసి, ఈ రాక్షసుడి బంటు చెప్పేది నిజమేనా అని అడిగాడు. నిజం దొరా అని సర్ప యువతులిద్దరూ తాము సర్పవతితో అరణ్యానికి పోయినప్పటి నుంచి జరిగిందంతా కొద్ది మాటల్లో సర్పనాయకుడికి చెప్పారు. అయితే మనం ఇప్పుడే భల్లూక పర్వతాలకి పోదాము. ఆ భల్లూక నాయకుణ్ణి చిత్రవధ చేసి గాని నేను ఈట దించను. బయలుదేరండి అంటూ సర్పనాయకుడు తన అనుచరులను హెచ్చరించాడు. క్షణాల మీద సర్పజాతి వాళ్ళు కాగడాలు వెలిగించుకొని ఈటలు చేతబట్టి ఆ చీకటిలో భల్లూక పర్వతాలకేసి బయలుదేరారు. వాళ్ళకి భల్లూక పర్వతాల ప్రాంతమంతా బాగా తెలిసిందే. వాళ్ళ వెంట విదూషకుడు కూడా బయలుదేరాడు. అతడికి వీలైనంత త్వరగా యశపాల జయకేతుల్ని కలుసుకొని తిరిగి తన యజమాని అయిన రాక్షసుడి దగ్గరికి పోవాలని ఉన్నది. సర్పజాతి వాళ్ళు అరణ్యానికి అడ్డం పడి భల్లూక పర్వతాలకేసి పోయే సమయానికి తెల్లవారుజాము అయ్యి కొండ శిఖరాల మీద అక్కడక్కడ సూర్యకాంతి ప్రసరించసాగింది. రాత్రంతా చెట్టు కొమ్మల మీద నిద్రపోయిన యశపాల జయకేతులు సర్పవతి సూర్యోదయం కానున్నదని గ్రహించి చెట్టు దిగి సర్పజాతి వాళ్ళు ఉండే పల్లెకేసి బయలుదేరారు. వాళ్లకు అరణ్యంలో ఎక్కడా భల్లూక జాతి వాళ్ళు తిరుగుతున్న సూచనలు కనిపించలేదు. రాత్రంతా వాళ్ళు కాగడాలతో డప్పుల మూతతో అరణ్యాన్ని అల్లకల్లోలం చేశారు. అటు సర్పనాయకుడు భల్లూక పర్వతాలకేసి బయలుదేరాడు. ఇటు యశపాల జయకేతులు సర్పపల్లెకు పడమరగా ఉన్న కొండలకేసి ప్రయాణమయ్యారు. ఈ కారణం వలన అరణ్యంలో ఒకరికొకరు తారసపడే అవకాశం లేకుండా పోయింది. ఎలాంటి ప్రమాదాల్ని ఎదుర్కోకుండా యశపాల జయకేతులు సర్పవతి పడమటి కొండల్ని సమీపించారు. ఆ కొండపాదం నుంచి కొంచెం తూర్పుకు తిరిగిపోతే సర్పజాతి గ్రామము ఉన్నది. యశపాల జయకేతులు ఆ కొండ ప్రాంతానికి దగ్గర అవుతున్న సమయంలో ఆ పక్కనే ఉన్న రాతి గుట్ట మీద భల్లూక మాతకు జై అంటూ భల్లూక జాతి వాళ్ళు ఈటలు పట్టుకొని లేచి నిలబడ్డారు. యశపాల జయకేతులు సర్పవతి తలెత్తి గుట్టలకేసి చూశారు. భల్లూక నాయకుడు పొడవాటి ఈటనొకదాన్ని ఎత్తి పట్టుకొని పెద్ద గొంతుతో, సర్పనాయకుడి కూతురికి తగలకుండా ఈటలను మిగతా ఇద్దరు శత్రువులకు తగిలేలా విసరండి. సర్పవతికి హాని కలిగిందో మీ చర్మాలు ఒలిచి మీ మాంసము భల్లూక మాతకు నైవేద్యంగా పెడతాను అన్నాడు. సర్పవతి యశపాల జయకేతుల పక్కగా నిలబడి ఉన్నది. ఆమెకు తగలకుండా ఈట విసరటము భల్లూక జాతి వాళ్లలో ఎవరికీ సాధ్యమయ్యేలా కనిపించలేదు. కానీ తమ నాయకుడికి భయపడి కొందరు ఈటలను యశపాల జయకేతుల తలల మీదుగా దూరంగా పోయి పడేటట్లో లేక వాళ్ల ముందు చాలా ఎడంగా పడేటట్టో విసరసాగారు. జయ, ప్రస్తుతానికి మనము ఈ దగ్గరలో ఉన్న ఏ కొండ గుహలోనో తలదాచుకుంటే అన్నాడు యశపాలుడు. అది మంచి ఆలోచన. గుహలో మనల్ని వాళ్ళు చుట్టుముట్టలేరు కదా. ఈ బహిర్ప్రదేశంలో ఎవడో ఒకడు మన మీదకి గురిగా ఈట విసరగలడు అన్నాడు జయకేతుడు. ముగ్గురు కలిసి గుహకేసి 2 అడుగులు వేయగానే గుట్ట మీద ఉన్న భల్లూక నాయకుడు వారి ప్రయత్నం గమనించి, వాళ్ళు ముగ్గురు గుహలో దాక్కోవాలని చూస్తున్నారు, పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. భల్లూక జాతి వాళ్ళు ఆకాశం అదిరేలా కేకలు పెడుతూ రాళ్ల గుట్టల మీద నుంచి క్రిందకి దిగసాగారు. యశపాల జయకేతులు సర్పవతి పరుగు పరుగున గుహను సమీపించారు. కానీ తీరా యశపాలుడు గుహలోకి పోబోయేంతలో సర్పవతి అతడి భుజం పట్టుకొని ఆపి, అయ్యా, తొందరపడి లోపలికి పోగండి. సింహమేదో గుహలో ఉన్నది. నేల మీద దాని కాలి గుర్తులు చూశారా అంటూ గుహ ముందు సింహం నడిచిన గుర్తులు చూపించింది. వెనుక నుయ్యి, ముందు గొయ్యిలా ఉంది మన స్థితి. సింహాన్ని గుహ లోపలి నుంచి బయటికి లాగి అయినా మనం గుహలోకి ప్రవేశించక తప్పదు. లేకపోతే భల్లూకంగాళ్ళు మనను చుట్టుముట్టి పట్టుకుంటారు అన్నాడు యశపాలుడు. అయితే కొంచెం ఆగండి అంటూ సర్పవతి అక్కడ ఉన్న రాయినొకదాన్ని చేతికి తీసుకొని పెద్దగా కేకపెట్టి గుహలోకి విసిరింది. రాయిపోయి గుహలో పడిన శబ్దంతో పాటు సింహము భయంకరంగా గర్జించిన ధ్వని వినిపించింది. జయకేతుడు చొప్పున కత్తి దూశాడు. ఇంతలో గుహలో నుంచి సింహము మెరుపులా బయటికి దూకి వాళ్ల మీద పడింది.
జయకేతుడు కత్తితో దాని తల మీద గట్టిగా కొట్టాడు. ఏసపాలుడు తన చేతిలోని కత్తిని సింహం డొక్కల మీదకి గురిచేసి గట్టిగా పొడిచాడు. బలమైన కత్తి దెబ్బలు తింటూనే సింహము ప్రళయ భయంకరంగా అంత ఎత్తున గాల్లోకి లేచి ధబీమంటూ నేల మీద పడింది. ఆ సమయానికి భల్లూక జాతి వాళ్ళు ఏసపాల జయకేతుల్ని పట్టుకునేందుకు గుంపుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళని చూస్తూనే సింహము నోరు తెరిచి ఒక్కసారి గర్జించి ఆ గుంపు మధ్యకు దూకింది. భల్లూక జాతి వాళ్ళు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తసాగారు. అదే అదనుగా యశపాల జయకేతులు సర్పవతి గుహలోకి పరిగెత్తారు. భల్లూక నాయకుడు సింహాన్ని ఈటలతో పొడవమంటూ రాళ్లగుట్ట మీద నిలబడి గొంతు పగిలేలా అరవసాగాడు. యశపాల జయకేతుల కత్తిదెబ్బలు తిని బాగా గాయపడిన సింహము 4-5 భల్లూక జాతి వాళ్లను పంజాలతో కొట్టి నోటితో బలంగా పట్టుకొని విదిలించి బాగా అలసిపోయి శరీరం నుంచి రక్తం బయటికి చిమ్ముతూ ఉండగా నేల మీద పడిపోయింది. ఆ స్థితిలో ఉన్న సింహం మీదకి భల్లూక జాతి వాళ్ళు ఉరికి ఈటెలతో దాన్ని బలంగా పొడిచారు. అప్పటి వరకు రాళ్లగుట్టల మీద నిలబడి కేకలు వేస్తున్న భల్లూక నాయకుడు క్రిందకు దిగివచ్చి చచ్చిపోయిన సింహాన్ని చూసి, ఆహా, మన భల్లూక జాతి వాళ్ళ ధైర్యం అంటే ఇలా ఉండాలి. సింహాన్ని ముఖాముఖి ఎదిరించి ఈటతో పొడిచి చంపగల వాళ్ళు ఈ మృత్యులోయలో మనం కాక మరెవరున్నారు అన్నాడు ఉత్సాహంగా. తర్వాత తన అనుచరులను ఉద్దేశించి, నా వెంట రండి, వాళ్ళ ముగ్గురిని గుహ నుంచి బయటికి ఇచ్చే ఉపాయం చెబుతాను అంటూ గుహ ముందుకు పోయి ఒకడిని గుహలోకి తొంగి చూడమన్నాడు. ఒకడు భయపడుతూనే లోపలికి తొంగి చూసి, దొరా, లోపలంతటా కటిక చీకటి, కానీ ఏవో 2 కళ్ళు ఆ చీకట్లో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి అన్నాడు. మన ప్రాణానికి మరొక సింహం లోపల లేదు కదా, అలా ఉంటే ఆ ముగ్గురిని ఈసరికే అది పొట్టన పెట్టుకుని ఉండుంటుంది అని భల్లూక నాయకుడు కొంచెం ఆగి, ఓహో, అలా జరిగి ఉండదు. గుహలో నుంచి ఎలాంటి సింహగర్జన వినపడలేదు. నువ్వు చూసిన ఆ నిప్పు కణికల్లాంటి వెలుగు సర్పవతి కళ్ళై ఉంటాయి. భయం లేదు, మీరిద్దరూ లోపలికి చొరబడండి అన్నాడు. 2 భల్లూక జాతి వాళ్ళు ఈటలు జులిపిస్తూ గుహ ముందుకు పోయి, ఇక తప్పించుకుపోలేరు, బయటికి రండి అంటూ అరిచి లోపలకు అడుగుపెట్టారు. జయ, ముందున్న వాడి తలకు గురిచేసి కత్తి విసురు, నేను 2వ వాడి సంగతి చూస్తాను అని హెచ్చరించాడు యేసపాలుడు. జయకేతుడు ముందుకొక అడుగు వేసి భల్లూక జాతివాడి మెడ మీద కత్తితో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడొక చావు కేక పెట్టి వెనక్కు విరుచుకుపడ్డాడు. వాడికి కొంచెం వెనక్గా ఉన్నవాడు చచ్చాను అంటూ అరిచి బయటికి పరిగెత్తాడు. జయకేతుడు గాయపడి తన్నుకుంటున్న వాణ్ణి కాలితో గట్టిగా తన్ని గుహ బయటికి నెట్టేశాడు. అది చూసి భల్లూక నాయకుడు, గుహలో ఉన్న ఆ దుర్మార్గులకు భల్లూక మాతకు బలి అయి పుణ్యలోకాలకు పోయే యోగం లేదు. సరే, అది వాళ్ళు చేసుకున్న పాపం. ఇక మనము ఇప్పుడు చేయవలసింది వాళ్ళని సజీవంగా దహించటము. మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఎండు పుల్లలు, ఆకులు, అలములు పోగు చేసి గుహ ముందు నిప్పు పెట్టండి అన్నాడు. తమ నాయకుడు అలా అనగానే భల్లూక జాతి వాళ్ళు ఆకులు, అలాలు పోగు చేసి గుహ ముందు నిప్పు పెట్టారు. మీరంతా కొంచెం ఎడంగా ఈటెలతో సిద్ధంగా నిలబడండి. ఊదరకు తట్టుకోలేక ఆ ముగ్గురు బయటికి రావచ్చును. అలా వస్తే మాత్రము సర్పవతిని ప్రాణాలతో పట్టుకొని మిగతా 2 ఈటలతో పొడిచి మంటల్లో పడవేయండి అన్నాడు భల్లూక నాయకుడు. గుహలో దాగి ఉన్న యశపాల జయకేతులు తమకు అలాంటి ప్రమాదం రానున్నదని ఊహించలేదు. గుహ ముందు భాగాన్నంతా కప్పి బగబగామంటూ మండుతున్న కట్టెల పొగ క్రమంగా గుహలోకి రాసాగింది. యశపాలుడు ఆ పొగ పీల్చి గట్టిగా ఓసారి దగ్గి, జయ, మనం పెద్ద ప్రమాదంలోనే చిక్కుకున్నాం. ఈ పొగ ఊదరకు ఎలుకల్లా ఇక్కడ చచ్చే కన్నా సర్పవతిని మన వెనక ఉంచుకొని గుహ బయటికి పరిగెత్తుదాం. అక్కడ భల్లూక జాతి వాళ్ళని చంపగలిగినంత మందిని చంపి మనం చావటం కన్నా మరొక మార్గం కనిపించటం లేదు అన్నాడు. యశపాలుడు అలా మాట్లాడుతూ ఉండగా జయకేతుడు గుహ ఎంత పొడవు ఉన్నదో చూసేందుకు బాగా వెనక్కి నడిచాడు. హఠాత్తుగా అతడి శరీరానికి చల్లని గాలి తగిలింది. అంతేకాకుండా గుహ ముందు నుంచి వస్తున్న పొగ వేగంగా మరింత వెనక్కి పోతోంది. ఓహో, ఈ గుహలో నుంచి బయటికి పోయేందుకు మరొక మార్గం ఉన్నదన్నమాట అన్న ఆలోచన కలిగింది జయకేతుడికి. వెంటనే అతడు వెనక్కి తిరిగి వచ్చి సర్పవతి చేయి పట్టుకొని లాగుతూ,
ఏసా, ఈ గుహలో నుంచి బయటికి పోయేందుకు మరొక దారి ఏదో ఉన్నది. పొగ చూశావా? గాలి తాకిడికి ఎలా వేగంగా వెనుక్కుపోతున్నదో అన్నాడు. జయకేతుడు అలా చెప్పగానే యశపాలుడు చప్పున వెనక్కి తిరిగాడు. అతడికి పొగ ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మధ్య నుంచి దూసుకుపోతూ ఉండటం కనిపించింది. వెంటనే అతడు అక్కడికి పోయి రాయినొక దాన్ని పక్కకు నెట్టాడు. దాని వెనక మనిషి నిలబడి నడిచిపోవటానికి వీలైనంత పెద్ద సొరంగం ఒకటి అతడికి కనిపించింది. బయట బల్లూకంగాళ్ళని భోగిమంట వేసుకొని మనం ఈ సొరంగ మార్గాన ఎంత దూరం పోగలమో చూద్దాము అంటూ యశపాలుడు మరికొన్ని రాళ్లని పక్కకు నెట్టి గుహ నుంచి సొరంగంలోకి దిగాడు. అతడి వెనుకగా మిగతా ఇద్దరూ బయలుదేరారు. ఇప్పుడు వాళ్ళున్నది చాలా పెద్ద సొరంగ మార్గం. ఆ మార్గంలో అక్కడక్కడ ఉలితో చదునుగా చెక్కిన మెట్లు కొన్ని శిథిలావస్థలో కనిపించాయి. నల్లని పొగ ఆ సొరంగం వెంట పైకి పోతున్నది. సర్పవతి ఆ పొగకేసి కొంచెంసేపు చూసి ఏదో భయంకర విషయం జ్ఞాపకం వచ్చిన దానిలా వణికిపోతూ, అయ్యా, మనము భల్లూక జాతి క్రూరుల బారి నుంచి తప్పించుకొని అంతకన్నా భయంకరమైన పిశాచాల చేతుల్లో పడబోతున్నాము అన్నది. పిశాచాలా? ఎక్కడా? అన్నాడు యశపాలుడు ఆశ్చర్యంగా చుట్టూ కలియ చూస్తూ. సర్పవతి వణుకుతున్న కంఠస్వరంతో, మీరీ ప్రాంతాలకి కొత్తవాళ్ళు. చీకటి పడిన తర్వాత ఈ కొండ ప్రాంతానికి మనిషన్న వాడెవడూ రాడు. ఆఖరికి క్రూర మృగాలు కూడా ఇటు రావటానికి భయపడతాయని చెప్పుకుంటారు. ఆ దిబ్బల మీద ఉండే పిశాచాలు కనపడిన జీవినల్లా విరుచుకొని తింటాయట అన్నది సర్పవతి. అయినా మనం ఈ పరిస్థితుల్లో ఆ పిశాచాల దిబ్బకు పోవటం తప్ప చేయగలిగింది మరేం లేదు. వెనక్కి తిరిగిపోతే భల్లూక నాయకుడి గుంపు మనల్ని చీల్చి చెండాడుతుంది అన్నాడు యశపాలుడు. సర్పవతి భయం చూసి యశపాల, జయకేతులు చాలా జాలిపడ్డారు. సర్పవతికి కాస్త ధైర్యం కలిగించేందుకు వాళ్ళిద్దరూ ఆమెకు వెనక ముందుగా నడుస్తూ క్రమంగా సొరంగ మార్గాన ముందుకు పోసాగారు. సింహం గుహ ముందు మంటలు పెట్టిన భల్లూక నాయకుడు సూర్యాస్తమయ సమయానికి కొంచెం ముందుగా మంటలు బాగా ఆరిపోగానే తన అనుచరుల్ని గుహలోనికి పోయి యశపాల, జయకేతుల శవాలని బయటికి లాక్కొని రమ్మన్నాడు. భల్లూక నాయకుడు అనుచరులు ముగ్గురు గుహలోపలికి పోయి అంతా వెతికి ఎక్కడా శవాలు కనపడకపోవటంతో ఆశ్చర్యపోతూ బయటికి వచ్చి ఆ సంగతి తమ నాయకుడికి చెప్పారు. ఈ వార్త భల్లూక నాయకుడు నమ్మలేక తాను గుహలోకి పోయి చూశాడు. అతడికి గుహ వెనుక ఒక సన్నని మార్గం కనిపించింది. అక్కడికి పోయి తొంగి చూడగా సొరంగం అతడి కంటబడింది. ఆహా, ఎంత మోసం జరిగిపోయింది! మనల్ని దద్దమ్ముల్ని చేసి వాళ్ళు ఈ సొరంగ మార్గాన ఎటో పారిపోయారు. మనము రోజల్లా గుహ ముందు మంటల వేడికి పొగచూరిపోతూ ఓపిగ్గా కూర్చున్నాము అన్నాడు భల్లూక నాయకుడు. అంతలో గుహ ముందు నుంచి కేకలు వినిపించినాయి. ఏదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటూ భల్లూక నాయకుడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడి అనుచరులు కొండ శిఖరం కేసు చూస్తూ కేకలు పెడుతున్నారు. దానికి కారణము శిఖర ప్రాంతాన్నించి నల్లని పొగ అస్తమిస్తున్న సూర్యకాంతిలో భూతంలాగా ఆకాశం కేసి పోతూ ఉన్నది. దొరా, వాళ్ళు మిమ్మల్ని మించిన మంత్రవేత్తలు. పొగగా మారి రాళ్ల సందుల్లో నుంచి దూరి మన బారి పడకుండా తప్పుకున్నారు అన్నాడొక భల్లూక జాతివాడు. ఛీ, నోర్మి! వాళ్ళు గుహలో నుంచి ఉన్న సొరంగ మార్గాన పడి అదృష్టం కొద్దీ కొండ శిఖరం చేరారు. అంతే, మనము కొండ మీదకు పోయి వాళ్ళని పట్టుకుని ఈ రాత్రే భల్లూక మాతకి బలి ఇద్దాము అంటూ భల్లూక నాయకుడు కొండ ఎక్కేందుకు బయలుదేరాడు. ఆ సమయానికి సూర్యుడు కొండ శిఖరం వెనక్కి జారుకున్నాడు. ఆ ప్రదేశాన్నంతా చీకటి, వెలుగు కాని నీడలాటి వాతావరణము కప్పివేసింది. భల్లూక జాతి వాళ్ళు దిబ్బ మీది పిశాచాల భయంతో గుండెలు పీచుమంటున్న తమ నాయకుడి ఆజ్ఞను ధిక్కరించలేక అతడి వెనకగా కొండ ఎక్కేందుకు కదిలారు. అంతలో పిశాచాల దిబ్బ మీద నుంచి గుండెలు అవిసేలా తోడేళ్ల కూతలు వినిపించినాయి. కర్ణ కఠోరమైన ఆ తోడేళ్ల కూతలు వింటూనే భల్లూక నాయకుడు కొండ ఎక్కేవాడల్లా ఒక రాతి మీద మానవాకారంలో ఉన్న మరో రాయిలా నిలబడిపోయాడు. చూస్తుండగానే 2 తోడేళ్లు పిశాచాల దిబ్బకు కొంచెం దిగువగా ఉన్న బండరాళ్ల మీదకి ఎక్కి తలలు పైకెత్తి భీతి పుట్టించేలాగా అరవసాగినాయి. చచ్చాం, పారిపోదాం, తోడేలు పిశాచాలు అంటూ భల్లూక జాతి వాళ్ళు వెనుదిరిగి పారిపోసాగారు.
భల్లూక నాయకుడు రాతి మీద నిలబడి పెద్దగా గొంతెత్తి, పారిపోకండి, ఆ తోడేలు పిశాచాలని హతం చేసే మంత్రం నాకు తెలుసును అంటూ కేకపెట్టాడు. పారిపోతున్న భల్లూక జాతి వాళ్ళు నిలబడ్డారు. భల్లూక నాయకుడు క్రిందకు దిగివచ్చి, మీరేం భయపడకండి, భల్లూక మాత భక్తులమైన మనకు ఈ తోడేలు పిశాచాలు ఏం చేస్తాయి? అందరూ ఒక్కసారిగా భల్లూక మాతకు జై అని మనసులో దేవుని ప్రార్థించండి అన్నాడు. భల్లూక జాతి వాళ్ళు నాయకుడు చెప్పినట్లే చేశారు. కానీ వాళ్లకు గుండె దిటవు మాత్రమూ కలగలేదు. ఎంత త్వరగా ఆ ప్రదేశాన్నించి పారిపోతే అంత మేలని వాళ్ళు ఆలోచించసాగారు. భల్లూక నాయకుడికి కూడా పారిపోవాలని ఉన్నది, కానీ అందువలన తన అనుచరుల దృష్టిలో పిరికివాడన్న అపఖ్యాతి వస్తుందని భయపడ్డాడు. ఏది ఏమైనా ఈ రాత్రికి మనం ఈ కొండ ప్రాంతాన్నించి దూరంగా పోవటం జరగదు. కొండ పైభాగం చేరిన ఆ ముగ్గురిని రేపు పగటివేళ ఎలాగైనా పట్టుకోవలసిందే అన్నాడు భల్లూక నాయకుడు చేతిలోని ఈటెను గట్టిగా నేలకు తాటేస్తూ. కొండమీద పిశాచాల దిబ్బ రాళ్ల వెనక నుంచి భల్లూక జాతి వాళ్ళను చూస్తున్న ఎసపాల, జయకేతులకు, సర్పవతికి వాళ్ళు కొండ ఎక్కబోయిన వాళ్లల్లా భయంతో క్రిందకి పారిపోవటము చాలా ఆనందం కలిగించింది. భల్లూక జాతి వాళ్ళు అనుకుంటున్నట్లు దిబ్బ దిగువన రాళ్ల మీద కూర్చొని అరుస్తున్న తోడేళ్లు మామూలు తోడేళ్లే కానీ తోడేలు పిశాచాలు కాదు. సొరంగ మార్గాన కొండపైకి పోయిన ఎసపాల, జయకేతులకు అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక రాతి కట్టడం కనిపించింది. దాన్ని చూస్తూనే సర్పవతి వెనక్కి ఒక అడుగు వేసి, ఇదే పిశాచాల దిబ్బ, ఇందులోకి పోవటం అంటే చావు కొని తెచ్చుకోవటమే అంటూ వణికిపోసాగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ఆదిమ జాతుల వాళ్ళెవరూ కొండ ఎక్కి ఈ శిథిలమైన రాతి కట్టడాన్ని ఏనాడు చూసి ఉండరు. అందువలనే ఎక్కడో కొండ దిగువ నుంచి చూసి దీన్ని దిబ్బ అని, పిశాచాల దిబ్బ అని పేర్లు పెట్టుకున్నారు. ఏవి, ఇక్కడ పిశాచాలే కనపడటం లేదే అంటూ యశపాలుడు కత్తి దూసి కూలటానికి సిద్ధంగా ఉన్న ఒక రాతి గోడ వెనక్కిపోయాడు. మరుక్షణము తోడేళ్ల జంట ఒకటి పెద్దగా అరుస్తూ కూరలు చాచి అతడి మీదకి దూకబోయింది. కానీ యశపాలుడు కత్తితో వాటి మీదకు లంఘించాడు. అదే సమయంలో జయకేతుడు కూడా కత్తిని దూసి తన మిత్రుడికి సాయం వెళ్ళాడు. తోడేళ్ల జంట ఆ ఇద్దరినీ చూసి దూరంగా పరిగెత్తింది. గోడ పక్కగా యశపాల, జయకేతులకు 10 రోజుల వయసు గల 4 తోడేలు పిల్లలు కనిపించాయి. అవి వాళ్ళని చూసి కీచుకీచుమంటూ అరవసాగాయి. సర్పవతి, పెద్ద పిశాచాలు దూరంగా పారిపోయినాయి, పిల్ల పిశాచాలను చూద్దువుగాని ఇటువైపుకురా అంటూ యశపాలుడు పెద్దగా నవ్వాడు. సర్పవతి భయపడుతూనే వచ్చి తోడేలు పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయింది. జయకేతుడు కొండ దిగువకు చూశాడు. తోడేళ్ల అరుపులు వింటూనే దూరంగా పారిపోతున్న భల్లూక జాతి వాళ్ళు అతడికి కనిపించారు. అతడు యశపాలుణ్ణి, సర్పవతిని పిలిచి పారిపోతున్న వాళ్లను చూపించి, సూర్యాస్తమానం అయిపోతున్నది, ఇక ఈ రాత్రికి మనకు భల్లూక జాతి వాళ్ళ నుంచి ప్రమాదం రాదు, వాళ్ళను ఈ తోడేళ్ల జంట అదరగొట్టినట్లుంది అన్నాడు. అవును, ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది, కానీ మనము ఉదయం నుంచి ఉపవాసం చేస్తున్నాము, ఈ రాత్రికి కూడా కడుపు మార్చుకోవలసిందే, మన మాటలకేం గాని పాపము సర్పవతి ఆకలిని సహించటము కష్టము అన్నాడు యశపాలుడు. కాదు, భల్లూక జాతి వాళ్లకు చిక్కిన నన్ను అవమానము, చావు పాలు కాకుండా కాపాడారు అన్నది సర్పవతి ఎంతో కృతజ్ఞత కనపరుస్తూ. సరే, మన ఆకలి మాట దేవుడెరుగు, ఈ తోడేలు పిల్లల సంగతేమిటి? ఇవి తల్లిపాల కోసం గోల చేస్తున్నట్లున్నాయి, మనం కొంచెం దూరంగా పోతే ఆ తల్లి వచ్చి వీటికి పాలిస్తుంది అన్నాడు యశపాలుడు. మరి కొంచెం చీకటి పడనియ్యి, ఈ తోడేళ్ల అరుపులకి ఆ భల్లూక జాతి వాళ్ళు ఇంకొంచెం భయపడితే మనకు క్షేమం, ఇప్పుడు వాళ్ళు ఈ రాత్రికి కొండ ఎక్కే ప్రయత్నం మానుకుంటారు, సూర్యోదయం లోపల మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాము అన్నాడు జయకేతుడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నంతలో ఆ కొండ ప్రదేశం చుట్టూ ఉన్న అరణ్యము నల్లని కారు చీకటిలో మునిగిపోయింది. యశపాల, జయకేతులు, సర్పవతి తోడేలు పిల్లలున్న చోటు నుంచి కొంత దూరంగా పోయి అక్కడ కొంచెం చదునుగా ఉన్న పెద్ద రాళ్ల మీద పడుకునేందుకు ప్రయత్నం చేసేంతలో భల్లూక పర్వతాల వైపు నుంచి తాము ఉన్న కొండలకేసి కదులుతూ ఉన్న కాగడాలు కనిపించినాయి. సర్పవతి ఆ కాగడాలు వెలుగుకేసి కొంచెంసేపు కన్నార్పకుండా చూసి
ఎంతో ఉత్సాహంగా, ఆ వస్తున్న వాళ్ళు మా సర్పజాతి వాళ్ళనేందుకు సందేహం లేదు. భల్లూక నాయకుడికి దొరకకుండా పారిపోయిన నా స్నేహితురాళ్ళు నా అపహరణ వార్త మా తండ్రికి చెప్పి ఉంటారు అన్నది. నువ్వన్నది నిజమైతే ఎంత బాగుండును. ఆ ఒంటికన్ను రాక్షసుడి బంటు, కుచ్చుటోపి, పిల్లిగడ్డం వెదవ విదూషకుడు ఏం చేస్తున్నట్లు అన్నాడు యేసపాలుడు. జయగేతుడు ఏదో జవాబు ఇయ్యబోయేటంతటిలో కొండ దిగువన తప్పెట మోతలు, కొమ్ము బూరాల ధ్వనులు చెలరేగినాయి. సర్పవతి ఊహించినట్టు కాగడాల వెలుగులో తప్పెటలు మోగిస్తూ కొండ దిగువ భాగానికి వచ్చిన వాళ్ళు ఆమె తండ్రి సర్పనాయకుడు, అతడి అనుచరులును. కానీ ఆ మృత్యులోయలో నివసించే మిగతా ఆదిమజాతి వాళ్ళలాగనే ఆ సర్పజాతి వాళ్లకు కొండ మీద ఉన్న శిథిల కట్టడము దెయ్యాల దిబ్బ అని, రాత్రివేళ అటుకేసి వచ్చిన వాళ్ళని అవి విరుచుకొని తింటాయని చాలా భయంగా ఉంది. ఆ కారణం చేత వాళ్ళు సర్పవతి కోసము ఆ చీకటిలోనే కొండ ప్రదేశాన్ని గాలించి చూడటమా, లేక సూర్యోదయం వరకు అక్కడ ఉండి తర్వాత వెతకటమా అన్న ఆలోచనలో పడ్డారు. సర్పనాయకుడికి ఆ రాత్రికి రాత్రే కొండ ఎక్కి తన కుమార్తె కోసం వెతకాలని ఎంత ఆతృతగా ఉన్నా అతడి అనుచరులు అందుకు అభ్యంతరం చెప్పారు. సర్పనాయకుడు, అతని వెంట ఉన్న విదూషకుడు మొదలైన వాళ్ళు కొందరు దిగువగా ఒకచోట ఆగి ఏమి చేయటమా అని చర్చించుకుంటూ ఉన్న సమయంలో భల్లూక జాతి వాళ్ళకి వాళ్ళ రాక తెలిసిపోయింది. సర్పనాయకుడు ముందుగా భల్లూక పర్వతాలకేసిపోయి అక్కడ భల్లూక జాతివాడినొకడిని పట్టుకొని వాడి ద్వారా తమ నాయకుడు అక్కడ లేడని, పిశాచాల కొండ ప్రాంతాలకు పోయాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాతనే సర్పనాయకుడు హుటాహుటీగా పిశాచాల దెబ్బకేసి వచ్చాడు. అతడి వెంట ఉన్న కాగడాల కాంతి, అతడి అనుచరులు వాయించే తప్పెట ధ్వనులు భల్లూక నాయకుడికి సర్పజాతి వాళ్ళ రాకను తెలియచెప్పినాయి. భల్లూక నాయకుడికి సర్పవతిని వదిలి తను భల్లూక పర్వతాలకి పోవటము ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ ఇప్పుడు శత్రువులు తనకు చాలా సమీపంలోకి వచ్చి తమలో తాము మంతనాలాడుకుంటున్నట్లున్నారు. శత్రుబలం ఎంత? భల్లూక నాయకుడు తన అనుచరులను ఇద్దరిని దగ్గరగా పిలిచి వాళ్లతో, ఒరే, మీరు జాగ్రత్తగా పోయి ఆ శత్రుగణము ఎంత ఉందో చూసిరండి. ఒకవేళ కర్మం చాలక మీరు వాళ్లకు పట్టుబడటం జరిగితే భల్లూకమాత అంటూ పెద్దగా పెడబొబ్బలు పెట్టి మమ్మల్ని హెచ్చరించండి. మేము తప్పకుండా మీకు సాయానికి వస్తాము అన్నాడు. భల్లూక జాతి వాళ్ళిద్దరూ గుండెలు పీచు పీచుమంటున్నా తమ నాయకుడి ఆజ్ఞ శిరసా వహించక తప్పదు కనుక చెట్ల వెనక దాక్కుంటూ పోయి ఒక పెద్ద రాళ్లగుట్ట చాటున గుంపుగా చేరి మాట్లాడుకుంటున్న సర్పజాతి వాళ్ళను చూశారు. వాళ్ళు దాదాపు 40-50 మంది దాకా ఉన్నారు. సర్పనాయకుడు పిల్లిగడ్డంతో కుచ్చుటోపీ ధరించి ఉన్న విదూషకుడితో గట్టిగా ఏదో వాదిస్తూ ఉండటము వాళ్ళ కంటబడింది. ఆ కుచ్చుటోపీవాడు ఒంటి కొమ్ము రాక్షసుడి బంటు అన్నాడొక భల్లూక జాతివాడు. అవును, లోగడ నేనొకసారి వేటకు పోయి దారి తప్పి రాక్షసుడుండే పాడుబడ్డ కోట ప్రాంతంలో వీణ్ణి చూశాను. మరి ఆ రాక్షసుడెక్కడా కనిపించడేంటి అన్నాడు రెండవవాడు. మనం వీడి కోసం చూస్తూ కాలయాపన చేసి లాభం లేదు. త్వరగా పోయి శత్రుబలం సంగతి మన నాయకుడితో చెప్పడం మంచిది అన్నాడు మొదటివాడు. భల్లూక జాతి వాళ్ళిద్దరూ పరుగు పరుగున వచ్చి తమ నాయకుడికి సర్పజాతి వాళ్ళని గురించి, వెంటనే ఉన్న విదూషకుడిని గురించి చెప్పారు. భల్లూక నాయకుడు కొంచెంసేపు ఆలోచించి, మనము సూర్యోదయం వరకు ఈ ప్రాంతాన్ని వదలటానికి లేదు. ముందే చెప్పాను, సర్పవతి లేకుండా పోతే భల్లూక మాత ఆగ్రహిస్తుంది. అందువలన సర్పజాతి వాళ్ళని ఏ విధంగానైనా సరే ఇప్పటికిప్పుడే తప్పుదారి పట్టించి ఈ ప్రాంతాల నుంచి దూరంగా పోయేటట్లు చూడాలి. దానికేంటి ఉపాయము అంటూ ఈటెకర్రతో తలగొక్కోసాగాడు. వాళ్ళ నాయకుడికి ఎటూ ఆలోచన పోవటం లేదని గ్రహించిన ఒక భల్లూక జాతి యువకుడు ముందుకు వచ్చి, నాయక, ఆ సర్పజాతి వాళ్ళని ఈ ప్రాంతం నుంచి మన భల్లూక పర్వతాలకేసి గాని లేకపోతే అరణ్యంలోకి గాని తీసుకొని పోవటం తేలిక. ఆ సమయంలో మరికొందరు దూరంగా పరిగెత్తుతూ సర్పవతిని ఎత్తుకుపోతున్నారు, రక్షించండి అంటూ కేకలు పెడతాము. దానితో సర్పజాతి వాళ్ళంతా ఆ కేకలు వచ్చిన వైపుకు పరిగెత్తి మన వాళ్ళ వెనగ్గా అరణ్యంలోకి పోతారు అన్నాడు. ఆహా, కుర్రకుంకవైనా ఎంత తెలివైన ఆలోచన చేశావురా. నా ఆయురార్థము 150 ఏళ్ళు.
అప్పటిదాకా నువ్వు బతుకుంటే ఈ భల్లూక జాతి వాళ్లకు నాయకుడివై తీరుతావు. ఏది నీ పథకం పారేలా చెయ్యి చూస్తాను అన్నాడు భల్లూక నాయకుడు ఉత్సాహంగా. వెంటనే ఆ యువకుడు 10 మంది భల్లూక జాతి వాళ్ళని వెంటబెట్టుకుని సర్పజాతి వాళ్ల గుట్ట వెనక్కుకు పోయాడు. అక్కడ 4గురిని తన వెంట ఉంచుకొని మిగతా 5గురిని మరొక పక్కగా ఉన్న గుబురు చెట్ల చాటుకు పొమ్మన్నాడు. తన వెంట ఉన్నవాళ్లు సర్పజాతి వాళ్ల మీద రాళ్ళు ఈటెలు విసరగా వాళ్లల్లో కలకలం బయలుదేరింది. ఆ సమయంలో చెట్ల చాటున ఉన్నవాళ్లు పెద్ద గొంతెత్తి, రక్షించండి, సర్పవతిని భల్లూక జాతి వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు అని కేకలు పెడుతూ అరణ్యంలోకి పారిపోవాలి. ఇది పథకం. తన అనుచరుల 5గురు చెట్ల చాటుకు పోయే వరకు ఆగి భల్లూక యువకుడు భల్లూక మాతకు జై అంటూ తన వెంట ఉన్న వాళ్లతో పాటు పెద్దగా అరిచి సర్పజాతి వాళ్ల మీద రాళ్ళు ఈటెలు విసిరివేయించాడు. హఠాత్తుగా వచ్చిన ఈ శత్రుదాడికి సర్పజాతి వాళ్ళు నివ్వెరపోయారు. సర్పనాయకుడు తన అనుచరులకు గుట్ట వెనక శత్రువుల మీద దాడి చేయమని ఆజ్ఞాపించే లోపలే దూరంగా ఉన్న చెట్ల చాటు నుంచి రక్షించండి, సర్పవతి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి. సర్పనాయకుడు ఓ క్షణకాలము స్థాణువులా అయిపోయి అంతలోనే తేరుకని, ఈ చుట్టుపక్కల భల్లూక జాతి మూక చాలా ఉన్నట్లున్నది. నేను మన వాళ్ళని కొందరిని తీసుకొని ఆ చెట్ల చాటున ఉన్నవారిని హతమార్చి సర్పవతిని రక్షించుకుంటాను. మిగిలిన వాళ్ళు గుట్ట వెనుక ఉన్న వాళ్ళని నరికి పోగులు పెట్టండి అంటూ చెట్లకేసి బయలుదేరాడు. రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూక జాతి వాళ్ల ప్రవర్తనలో ఏదో మోసం ఉన్నట్లు అనుమానం కలిగింది. సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ల వైపు నుంచి ఆ పిల్ల పేరు రక్షించమన్న పిలుపు ఎలా వస్తుంది? ఆ కంఠస్వరాలు ఏసపాల జయకేతులువి కావు. బహుశా భల్లూక జాతి వాళ్ళు తమను రెండుగా చీలదీసి తర్వాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తివేసి ఉంటారు. విదూషకుడు ఒక త్రుటికాలం ఇలా ఆలోచించి తన అనుచరులు వెంటరాగా చెట్లకేసి పరిగెత్తుతున్న సర్పనాయకుడి వెంటబడి, సర్పనాయక, ఈ ఆర్తనాదాల్లో ఆ ఈటెలు విసరటంలో భల్లూక జాతి వాళ్ళు చేయదలిచిన మోసం ఏదో ఉన్నది. నన్నడిగితే సర్పవతి ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. వాళ్ళ నాయకుడైన భల్లూకంగాణ్ణి పట్టుకొని చిత్రహింసలకు గురిచేస్తే తప్ప ఆ పిల్లను ఎక్కడ దాచింది తెలియదు. పైగా నా స్నేహితులు ఏసపాల జయకేతుల మాటేమిటి అన్నాడు. నా కూతురుపోయి నేనేడుస్తూ ఉంటే ఈ సోదంతా ఏమిటి? వాగుడికాయల అసందర్భాలు పలకకు అంటూ సర్పనాయకుడు విసుక్కున్నాడు. అప్పటికి వాళ్ళు చెట్ల దగ్గరికి వచ్చేశారు. కొంచెం ముందుగా పరిగెత్తిన కొందరు సర్పజాతి వాళ్ళు చెట్ల వెనక అంతా వెతికి తమ నాయకుడితో, దొరా, ఇక్కడ ఎవరూ లేరు, ఆ కేకలు పెట్టిన వాళ్ళు ఎటో పారిపోయినట్లున్నారు అన్నాడు. చీ వెదవల్లారా, పారిపోక మునిపే పట్టుకోమని చెప్పాను కదా, ఇక్కడే కూర్చొని ఉన్నారా అంటూ సర్పనాయకుడు తన అనుచరులని గట్టిగా కోప్పడి ఒకడి చేతిలో నుంచి కాగడా తీసుకొని నేల మీద అడుగుల జాడ కోసం వెతికి, ఇదిగో వాళ్ళు ఇక్కడి నుంచి ఇటు ఉత్తరంగా అరణ్యం కేసి బయలుదేరారు. ఈ చీకట్లో వాళ్ళని పట్టుకోవటం ఎట్లా అన్నాడు నిస్పృహతో. తాను ఈ సమయంలో సలహా ఇస్తే సర్పనాయకుడు తప్పకుండా వింటాడనిపించింది విదూషకుడికి. సర్పనాయక, నేనన్నది అదే. ఆ భల్లూకంగాళ్లే మనను ఆ చీకట్లో పనిగట్టుకొని తప్పుదారి పట్టిస్తున్నారు. నీ కూతురు రక్షింపబడాలన్నా, నా మిత్రులైన ఏసపాల జయకేతులు దొరకాలన్నా నా యజమాని ఒంటికొమ్ము రాక్షసోత్తముడి సాయం మనకి అవసరము అన్నాడు విదూషకుడు. ఆలోచన గొప్పగానే ఉంది, కానీ ఆ రాక్షసుడు మనకు సాయం వస్తాడా అని అడిగాడు సర్పనాయకుడు. అతడి నుంచి మీకెలాంటి ప్రమాదము రాకుండా చూడటమే కాకుండా భల్లూక జాతి వాళ్ళందరినీ సర్వనాశనం చేయించే పూచీ కూడా నేను తీసుకుంటున్నాను అన్నాడు విదూషకుడు. సర్పనాయకుడికి విదూషకుడు చెప్పిన దానికన్నా మరొక మార్గం కనిపించలేదు. అతడు తన అనుచరులతో సంప్రదించి ఒక సర్పజాతి వాణ్ణి విదూషకుడి వెంట సాయంగా పంపుతూ, భల్లూక జాతి వాళ్ళని సర్వనాశనం చేయించే బాధ్యత నీది అన్నాడు. భల్లూక జాతి వాళ్లతో పాటు వాళ్ళుండే భల్లూక పర్వతాన్నే నేలమట్టం చేయిస్తాను, నువ్వేమీ భయపడకు అని సర్పజాతి నాయకుడికి ధైర్యం చెప్పి విదూషకుడు సర్పజాతి వాణ్ణి వెంటబెట్టుకుని రాక్షసుడి కోటకు బయలుదేరాడు. దారిలో క్రూర మృగాల నుంచి ఎలాంటి ప్రమాదమూ లేకుండా విదూషకుడు తెల్లవారుజాము ప్రాంతాల కోటకు చేరుకున్నాడు.
రాక్షసుడు ఆ సమయంలో పెద్దగా గురక పెడుతూ గాఢ నిద్రలో ఉన్నాడు. విదూషకుడు అతన్ని సమీపించి 1-2 సార్లు గట్టిగా కేకలు వేసినా రాక్షసుడు కళ్ళు తెరవకపోయేసరికి తన బుట్టలో కర్ర ఒకటి బయటికి తీసి దానితో అతని గుండెల మీద గట్టిగా పొడిచాడు. ఆ కర్రపోటికి రాక్షసుడు విసుగ్గా కళ్ళు తెరిచి, ఎవడివి నువ్వు? విదూషకుడివా? వాడి భూతానివా? ఇంతకాలం ఎక్కడ అఘోరించావు అని కోపంగా ప్రశ్నించాడు. విదూషకుడు ఎక్కడిలేని వినయము అభినయిస్తూ, ఏకశృంగ రాక్షసేశ్వర, ఆగ్రహించకు, నా మనవి విను. నా మానవ మిత్రులిద్దరూ భయంకరమైన కష్టాల్లో చిక్కుకొన్నారు అని కొద్ది మాటల్లో తాను కోట వదిలిపోయినప్పటి నుంచి జరిగిందంతా రాక్షసుడికి చెప్పి, మీరు వెంటనే బయలుదేరి వచ్చి ఆ భల్లూక జాతి సంహారం చేసి అందర్నీ కాపాడాలి అన్నాడు. రాక్షసుడు అంతా విని బద్ధకంగా లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటూ, నాకు ఇంకా భుక్తాయసము నిద్రమత్తు కూడా వదలలేదు. నువ్వు చెప్పే ఆ పిశాచాల కొండకో భల్లూక పర్వతాలకో కాలినడకన చేరే ఓపిక నాకు లేదు. ఏదైనా వాహనం కావాలి. ఒక అడవి ఏనుగుని లాక్కునిరా అన్నాడు. రాక్షసుడి మాటలకి విదూషకుడు పొట్ట పట్టుకొని పకపకా నవ్వి, రాక్షస ప్రభు, నిద్రమత్తులో ఉండి నేనెవరైంది మీరు మర్చిపోయినట్లుంది. సామాన్య మానవుణ్ణి అన్నాడు. ఓహో, ఆ మాట మరిచాను. నా వాహనాన్ని నేనే పట్టుకుంటాను, మోకులెక్కడా అంటూ రాక్షసుడు పక్కన ఉన్న ఒక గదిలోకి పోయి మోకు చుట్ట ఒకదాన్ని చేత్తో పట్టుకొని బయటికి వచ్చి, నువ్వు వచ్చేటప్పుడు ఈ దాపుల్లో ఎక్కడైనా అడవి ఏనుగుల్ని చూసావా అని అడిగాడు. మన కోటకు కూతవేటు దూరంలో ఒక చెట్టు క్రింద 4-5 ఏనుగులు పడుకొని ఉండటం చూశాను. అవి ఇంకా అక్కడే ఉండి ఉంటాయి అన్నాడు విదూషకుడు. మేమంటున్నావేమిటి? నీ వెంట ఉన్నవాళ్ళెవరు అన్నాడు రాక్షసుడు అనుమానంగా విదూషకుడి ముఖం కేసి చూస్తూ. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.